కష్టపడి కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తే కొంతమంది ఏం చేయకుండానే అపకీర్తి సంపాదిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు పృథగ్విదాహ, ఇంకా ఏమన్నారు, యశః అయశః పృథగ్విదాహ భావాహ మత్త ఏవహ భూతానాం భవతి. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి భావాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి గుర్తుపెట్టుకో, నా నుంచే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ? కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి భావాలన్నీ మన లోపల ఉన్నాయా లేదా అండి? అందరికీ అన్నీ ఉన్నాయి చూడండి. అందరికీ ఇంద్రియ నిగ్రహం ఉంది, మనోనిగ్రహం ఉంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంతసేపు అంటే నిజంగా ఎంత నిగ్రహం ఉంటే కూర్చుంటారండి? మామూలుగా కూర్చుంటాం మనం ఇట్లాగా? ఒక చోట ఇంతసేపు ఎప్పుడన్నా కూర్చున్నాము మనం జీవితంలో? కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? ఏదో వినాలి, ఒక మంచి పని చేద్దాం మనం చక్కగా, ఇంద్రియాలన్నింటినీ ఇక్కడ పెట్టి. నా భయం ఏంటంటే మొదటి నుంచి మన వాళ్ళు ఏమన్నారంటే, స్వామీజీ ఎందుకు ఈ హ్యాండ్స్ ఉండే చైర్లు చాలా కాస్ట్లీ, ఇవి వద్దు, మామూలు హ్యాండ్స్ లేని చైర్లు ఉంటాయి, చాలా చీప్లో వస్తాయి, అవి కొందామన్నారు. నిజంగా అవి కొని కనుక నేను ఉంటే దీంట్లో 1/4 మంది కూడా వచ్చి ఉండేవాళ్ళు కదా. ఎందుకని? మీరు కంఫర్టబుల్గా కూర్చున్నారు హ్యాపీగా, నాకు ఏదో కంఫర్టబుల్గా చైర్ ఇచ్చారు, నేను కంఫర్టబుల్గా కూర్చున్నా, మీరు కూర్చున్నారు చక్కగా. అసలు కష్టం అనేటువంటి మాట అంటే నా ఇంద్రియాలకి అనవసరమైనటువంటి ప్రెషర్ కలుగుతోంది అనే మాట ఆలోచన కూడా ఎవరికి రావట్లే మనకి దాదాపుగా. చక్కగా గాలి ఉంది, చక్కగా మంచి చైర్స్ ఉన్నాయి, హ్యాపీగా కూర్చున్నాం, నేను చెప్పుకున్నా, నేను ఆనందంగా చెప్తున్నా, మీరు ఆనందంగా వింటున్నారు, అంత చక్కగా సెట్ అయిపోయింది ఇట్లాగా. కాబట్టి ఏంటి, ఇంద్రియాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంది, మనసు ఎక్కడికి వేవర్ కావట్లేదు. చెప్తున్నటువంటి దాని మీద నేను లగ్నం చేసి చెప్తున్నా, మీరు లగ్నం చేసి వింటున్నారు. కాబట్టి ఇదంతా ఏంటి, మన లోపల మనకి తెలియకుండానే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఏదైనా నాకు ఇష్టమైనటువంటి పని నేను చేస్తున్నాను అనుకోండి, ఒకసారి చూడండి, ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారు అనుకోండి, ఆ రోజు వంట ఎలా ఉంటుంది చేసేటప్పుడు? ఆడవాళ్ళు ఎట్లా చేస్తారు? అసలు ముందు పెద్ద ప్లానింగ్ ఉంటుంది, ఏం చేయాలి, వాళ్ళకి ఏమైనా ఇష్టమైనటువంటి ఉంటాయా, ఆ ఇష్టమైనటువంటి వాటిలో మనకి బాగా వచ్చినటువంటివి ఏమైనా ఉన్నాయా, ఇన్ని ఆలోచించి దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని, అవన్నీ లేకపోతే దాంట్లో ఏమైనా తక్కువ ఉంటే తెప్పించేవన్నీ రెడీ చేసి పెట్టుకొని వాళ్ళు వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా చక్కగా మంచి బ్రహ్మాండమైన పంచభక్ష పరవాన్నాలు వండి పెడతారు. ఎంత కాన్సన్ట్రేషను, ఎంత ఇంద్రియ నిగ్రహం, ఎంత మనోనిగ్రహం. పెడుతున్నంతసేపు, తింటున్నంతసేపు వాళ్ళ మొహంలోకి చూస్తూ ఉంటారనమాట. బాగుందని ఒక్క మాట అన్నా అంటారా అని, బాగుంది అని అన్నారనుకోండి, అమ్మయ్య అయిపోయింది, క్లియర్. ఎందుకని? అంత కష్టపడి నా ఇంద్రియాల శక్తిని, నా మనోశక్తిని అంతా నేను ఖర్చు పెట్టి వాళ్ళ కోసం ధారపోసి నేను చేసినటువంటిది. ఆ శక్తి లోపల ఉండబట్టి కదండి అంత బాగా వంట చేశాం. ఏదైనా సరే, నేను సరదాగా చెప్తున్నా, వంట అనేటువంటి మాట ఊరికినే చెప్తున్నా. ఏదైనా సరే సక్సెస్ఫుల్గా ఒక పనిని మనం పూర్తి చేయాలంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, మనకున్నటువంటి జ్ఞానము ఇవన్నీ కలిస్తే తప్ప ఒక పనిని మనం పూర్తి చేయలేమండి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి? భగవద్దత్తం ఇదంతా, ఇవన్నీ నా నుంచే వస్తున్నాయని తెలుసుకో. మీరందరూ పుట్టారు, నా నుంచే పుట్టారు. మీరందరూ వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, నా లోపలికి వెళ్ళిపోతారు. మీ జ్ఞానం ఉండటం, జ్ఞానం లేకపోవటం, పని చేయటం, పని చేయలేకపోవటం, ఆఖరికి ఇంకా ఏమన్నారు దీంట్లో? అహింస, సమత, తుష్టి. అహింస. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటిది ఏంటంటే, పొరపాటును కూడా ఒక పక్కనేమో ఇప్పుడు మనకి ఎక్కడో కాంట్రడిక్షన్ వస్తుంది. ఏంటి? అర్జునుడికి ఏం చెప్తున్నాడు? అర్జునుడికి ఏం చెప్తున్నాడు? యుద్ధం చేయంటున్నాడు. యుద్ధం హింస అహింస చెప్పండి. యుద్ధం హింస అహింస? హింసే కదా ఎక్కడైనా. ఇప్పుడు పెద్ద జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, దాని అంతా ఏముండి? పాపం 164 మంది ఆడపిల్లలు, స్కూల్లో ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారట. అమెరికా బాంబు వేస్తే వాడు 164 మంది ఆడపిల్లలు
స్కూల్ మీద పడింది వచ్చేది తొమహాక్. అది అది హింస అహింస, పాపమా పుణ్యమా? అది పరమ పాపం, అంతకంటే పాపం ఇంకొకటి లేదు. నీ ఎదురుగా వచ్చినటువంటి ఆయుధధారి అయినటువంటి వాడిని నువ్వు చంపితే చంపు, అది పుణ్యం. అంతే తప్ప అమాయకులైనటువంటి వాళ్ళని చంపుకుంటూ పోతే దానికంటే మహాపాపం ఇంకొకటి ఉందా? అధర్మం ఇంకొకటి ఉందా? కాబట్టి ఇదంతా ఏంటి జరుగుతున్న, ఇదంతా హింస అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం జరుగుతున్నటువంటి యుద్ధం కూడా చాలామంది ఏమంటారంటే ఇది కూడా హింసే కదండి అంటారు. కానీ కాంట్రడిక్టరీగా ఇక్కడ ఏమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? అహింస. హింసని ప్రేరేపించేటటువంటి వాడిని కాదు నేను, నా లోపల నుంచి అహింస మాత్రమే ఉంది. కానీ నేను హింస చెయ్యమని ఎందుకు చెప్తున్నాను? స్ట్రాంగ్ రీజన్ ఉంది ఇక్కడ. ఏంటా స్ట్రాంగ్ రీజను? ధర్మం. ధర్మం. దీన్ని ఏమంటారంటేనండి కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటారు. కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటే ఏదైనా ఒక గొప్ప పని మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నాం మనం, అప్పుడు ఏం చేయాలి? ఆ చిన్నది అక్కడ ఏదన్నా పూరిపాకలు ఏదైనా ఉంటే తీసేయాలి. తీసేస్తే తప్ప అంత పెద్ద బిల్డింగ్ అక్కడికి రాదు. కాబట్టి కొంత హింస అనేటువంటిది జరిగితే తప్ప ఒక్కొక్కసారి కొంత అహింస అనేటువంటి ధర్మం అనేటువంటిది అక్కడ రాదు. అందుకోసం అని చెప్పి అక్కడ హింసను ప్రేరేపిస్తున్నాడు, కానీ తను ఇస్తున్నటువంటిది ఏమిటి? అహింస. 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 పొరపాటు కూడా హింసను ప్రేరేపించరండి. అహింస, సమత, అందరినీ సమభావంగా చూడటం కదా, జంతువుల్ని, మనుషుల్ని, పక్షుల్ని అన్నిటినీ సమభావంగా చూడటం. తుష్టిహి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, ఈ లక్షణాలు కనుక ఉంటే మీ లోపల కనుక ఏమని టిక్ చేసి పెట్టుకుంటారు మీరు? ఓకే, నా లోపల భగవంతుడు ఉన్నాడు. దీంట్లో ఏ లక్షణమైనా కనుక మీలో కొరవ కనుక ఉంటే భగవంతుడు కొంచెం దూరంగా ఉన్నాడు. దీంట్లో ఇప్పుడు మన బాధ్యత ఏంటి? భగవంతుడిని మనం దగ్గరికి చేసుకోవాలి. భగవంతుడికి మనం దగ్గర చేసుకుందామా, మనం భగవంతుడికి దగ్గర అవుదామా చెప్పండి? మనమే భగవంతుడికి దగ్గర అవ్వాలి కదండి కదా. మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ లక్షణాలన్నీ ఏవైతే లేవో మన లోపల వీటినన్నిటినీ అలవాటు చేసుకొని తీరాల్సిందే మనం. తుష్టిహి అంటే ఏంటి? ఉన్నదాంతో తృప్తి చెందటం, ఎంత ఉంటే దాంతో తృప్తిగా ఉండగలగటం, అత్యాశకి పోకుండా ఉండగలగటం తుష్టి. తపోహ, తపస్సు చేయగలగటం. తపస్సు అంటే ఏంటంటే కష్టపడటం, ఏదైనా ఒక పని పూర్తయ్యేదాకా పట్టుదలతోటి దాని మీద శ్రద్ధ అనేటువంటిది పెట్టి కంప్లీట్ చేయటం. దానం, ఇది కూడా చాలా ముఖ్యమండి. దానం. దానం అంటే ఏంటి? ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి కార్యం జరుగుతున్నప్పుడు ఆ కార్యం కోసం నేను ఇచ్చేటటువంటి నా సహాయం, నా వంతు, నా పాత్ర నేను పోషించటం. చాలామంది ఏమనుకుంటారంటే మేమేం చేయగలమండి, అంత పెద్ద పెద్ద వాళ్ళు అయితే దానాలు ధర్మాలు చేస్తారు, మేము ఎక్కడ చేయగలము, మాకేం ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ ఈ ఈ దీన్ని లోపల నుంచి తీసేసేయండి దయచేసి. నేనేం చేయగలను అనేటువంటిది తీసేయండి. నువ్వు ఏం చేయగలవో అది చేయి. నువ్వు ఏం చేయగలవో అది చేయి. నీ శ్రమని నువ్వు దానం చేయొచ్చు, నీకుండే ఇన్ఫ్లుయెన్స్ నువ్వు దానం చేయొచ్చు, నీ సమయాన్ని నువ్వు దానం చేయొచ్చు. ఏదో ఒకటి నీ దగ్గర ఏముంటే ఒకటి దానం చేయొచ్చు. నేను ఒకరోజు ఒక అతన్ని పిలుద్దాం అనుకున్నా, ఇక్కడికి వస్తాడు అతను. ఒకరోజు అతను కూడా ఆరతి ఇస్తాడు, నేను సన్మానం చేస్తా అతనికి ఖచ్చితంగా. ఎవరంటే ఈజే ఒక టీ అమ్ముకునే వ్యక్తి, ఒక టీ అమ్ముకునే వ్యక్తి అతను. ఈ కార్యక్రమం గురించి నేను ఈ అన్ని చోట్ల చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి మన పక్కన ఉంది, ఏం మందిరం ఇది? ఈ హాల్ పక్కన హాల్, గీతా మందిరం కాదు, ఇటు పక్క ఏదో కళామందిరం ఏదో, లలిత కళా పరిషత్. లలిత కళా పరిషత్తులో ఇది జరిగింది. ఏది మన హిందూ సమ్మేళనం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు జరిగినప్పుడు నన్ను పిలిచారు, వాళ్ళు వెళ్ళా. అప్పుడు నేను అంత లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రాం గురించి అనౌన్స్ చేశాను అనమాట. అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే, స్వామీజీ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్యాంఫ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అన్నాడు. నా దగ్గర రెడీగా ఉన్నాయి ఆ రోజున. అంటే రవి అనుకుంటే నాతో ఉన్నాడు ఆ రోజు, 5th రోడ్ రవి. ఇన్ని కాగితాలు అతని చేతిలో పెట్టాం. అతను ఏంటంటే సైకిల్ మీద టీ పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటాడు. అతను షాపులో తిరిగి అమ్ముకుంటూ ఉంటాడు.
అతను ఏం చేస్తాడంటే అతని దగ్గర ఈ మైకులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చే కూరగాయలు వాళ్ళందరూ పెట్టుకున్నారు మైకు. దాంట్లో అతను పెట్టుకుని ఛాయ్ 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 వేడి వేడి ఛాయ్ ఏదో చెప్తూ ఉంటాడు. అది పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటాడు అనమాట. అతను ఏం చేశాడంటే నా ప్రోగ్రామ్కి సంబంధించి అతను సొంతగా ఒక మ్యాటర్ రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసి స్వామి ఆత్మవిధానంద చిన్మయ మిషను తపోవనము ఏదోదో చెప్పాడు. మొత్తానికి చెప్పేసేసి మొత్తానికి ఒక మ్యాటర్ రికార్డ్ చేసేసాడు. రికార్డ్ చేసేసి అతని ఛాయ్ అడ్వర్టైజ్మెంట్తో పాటు ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం మొదలుపెట్టాడు అతను. తర్వాత నేనేం చేశానంటే అతని ఎంతూజియాజం చూసి నేనేం చేశానంటే నేను ఒకటి రికార్డింగ్ చేసి స్టూడియోలో రికార్డింగ్ చేయించి పెన్ డ్రైవ్లో వేసి దానికి పెన్ డ్రైవ్ కూడా పెట్టొచ్చు అనమాట. సో ఆ పెన్ డ్రైవ్ అతనికి ఇచ్చాను అనమాట. తర్వాత ఏం చేశాడంటే అతను చెప్పడం మానేసి ఈ పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం ఊరంతా తిరిగాడు అతను, నా ప్యాంఫ్లెట్లు పంచిపెట్టుకుంటూ. ఎక్కడి నుంచి వచ్చింది అది? తను ఏం చేయగలిగాడు? తను ఏం చేశాడు? నేను ఎక్స్పెక్ట్ చేయాలి అతని దగ్గర నుంచి 10,000 20,000 ఏమేమో డబ్బులు వస్తాయని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ దానికి ఇవ్వవలసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, తను చేయగలిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, తను రోజు చేసుకునేటటువంటి దాంట్లోంచి తను కొంత సమయాన్ని ఇచ్చాడు. అదే దానం అంటే, నిజమైనటువంటి దానం అది. కాబట్టి మనం ఎంత ఇచ్చామనేటువంటిది కాదండి, మనం ఏ హృదయంతో ఇచ్చాం, అదే ఎంత హృదయంతో ఇచ్చాం. నిజంగా డబ్బులు అనేటువంటివి అవసరమే, దానం అనేటువంటిది లేకపోతే పెద్ద పెద్ద కార్యాలు అనేటువంటివి కావు. కానీ అది కూడా ముఖ్యమే. అది నేననేది అది వాళ్ళు చేసేటటువంటిదండి. నేనేం చేయగలను అని ఆలోచించాలి అతను. తను చేయగలిగింది చేసేసాడు అతను. ఇప్పుడు మీకు పాతకాలం ఇళ్లల్లో మీరు చూస్తే పెద్ద పెద్ద గడియారాలు ఉంటాయి, గ్రాండ్ ఫాదర్ క్లాక్స్ అంటారు. మా ఇంట్లో ఉండేది ఒకటి పెద్దది ఇట్లా ఉండి, కింద పెండ్యులం ఉంటుంది, దానికి లోలకం అంటారు. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ ఊగుతూ ఉంటుంది అనమాట. వారానికి ఒకసారి కీ ఇస్తారు దానికి. 2 కీలు ఉంటాయి. ఒకటేమో గంటలు కొట్టడానికి ఒక కీ ఉంటుంది, టైంకి ఒక కీ ఉంటుంది అనమాట. అది ఇస్తే ఆ కీ ఉన్నంతసేపు అది డింగ్ డాంగ్ అని ఊగుతూ ఉంటుంది అనమాట. అది దాన్ని మీరు ఓపెన్ చేశారనుకోండి, దాని డోర్ ఉంటుంది, డైల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇట్లా తలుపులాగా ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేయొచ్చు దాన్ని. ముళ్ళుల్ని ఇట్లా తిప్పచ్చు, అంతా చేయొచ్చు దాన్ని. మా ఫాదర్ అప్పుడప్పుడు తీసి చేసేవాళ్ళు అదంతా, క్లీన్ చేయడం అదంతా. అది ఓపెన్ చేస్తే, డైల్ని ఓపెన్ చేస్తే లోపల ఎట్లా ఉంటుందంటే దాదాపుగా ఒక 100-120 చక్రాలు ఉంటాయి దాంట్లో. వీల్స్ ఉంటాయి, ఒక 100-120 ఉంటాయి దాంట్లో. చిన్న చిన్న వీల్స్, పెద్ద పెద్ద వీల్స్, దానికి కనెక్షన్ ఇంకో వీలు, దానికి కనెక్షన్ ఇంకో వీలు, దానికో స్ప్రింగు. సగమే ఉండే వీల్స్ కొన్ని ఉంటాయి, ఏమిటో సగమే ఉంటాయి అవి, పూర్తిగా ఉండవు కూడా అవి. ఏమిటో రకరకాలుగా బ్యాలెన్సింగ్ వీల్ ఒకటి ఉంటుంది, అది ఇలా డింగ్ 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 ఊగుతూ ఉంటుంది. అది ఏమిటేమిటో ఉంటాయి దాంట్లో, మనకి ఏం అర్థం కాదు కదా. అంతా ఒక పకడ్బందీ సిస్టమ్ అది. దానికి కీ ఇచ్చామనుకోండి పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ కీ పనిచేస్తున్నంతసేపు, కీ విచ్చుకుంటున్నంతసేపు ఆ కీ యొక్క శక్తి అన్ని వీల్స్కి అది వెళ్తుంది. ఆ శక్తి అన్ని వీల్స్ని తిప్పుతూ ఉంటుంది. అది పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి, చిన్న చిన్న చక్రాలు ఉంటాయి, అన్నీ తిరుగుతుంటాయి దాంట్లో. కొన్నేమో తిరగటం కనిపిస్తుంది, కొన్ని అసలు తిరగటమే కనిపించదు, ఇది తిరుగుతోందా అనిపిస్తుంది మనకి. అలాంటి చక్రాలు కూడా ఉంటాయి లోపల. అంత పెద్ద సిస్టంలో ఒక చిన్న చక్రం అనుకుందనుకోండి, ఏంటి ఇంత పెద్ద పెద్ద చక్రాలు తిరుగుతున్నాయి, నేను తిరగకపోతే ఏమి అని అనుకొని ఆగిపోయింది అనుకోండి, అది తిరగటం ఏమవుతుంది? మొత్తం సిస్టమ్ అంతా ఆగిపోతుంది కదా. కాబట్టి అంత పెద్ద సిస్టంలో 120-100 చక్రాలు తిరిగే సిస్టంలో ఒక చిన్న వీల్, దాని పాత్ర కూడా ఉంటుంది అక్కడ. దాని పాత్ర కనుక అది పోషించకపోతే మొత్తం సిస్టమ్ అంతా ఆగిపోతుంది. సమాజం కూడా అంతేనండి. నా కాంట్రిబ్యూషన్, నేను ఇవ్వవలసింది, నేను చేయగలిగింది ఏదన్నా చేయి, నీకు నచ్చింది చేయి. సమాజం కోసం ధనమే దానం చేస్తావో, నీ సమయాన్ని దానం చేస్తావో, నీ బట్టలు దానం చేస్తావో, నీ ఇన్ఫ్లుయెన్స్ దానం చేస్తావో, ఏదో ఒకటి ఇవ్వటం అనేటువంటిది అలవాటు చేసుకో. ఆ ఇవ్వటం అనేటువంటి గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. దానం.
కాబట్టి నేను దాన గుణం అనేటువంటిది నేను ఇస్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, నా లోపల నుంచి భగవంతుడు నా చేత ఇప్పిస్తున్నాడు. అక్కడ నేను అనేటువంటి భావన తీసేయండి, నేను ఇస్తున్నాను అనేటువంటి భావనని పరిపూర్ణంగా తీసేయండి లోపల నుంచి. నా లోపల భగవంతుడు నా చేత ఇప్పిస్తున్నాడు, అది ముఖ్యం మనకి. దానం, ఆ దాన గుణము, యశః, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూతానా మత్త ఏవ పృథగ్విదాహ. ఇన్ని రకాలైనటువంటి భావనలు ఇవన్నీ కూడా నా నుంచే ఈ ప్రాణులన్నిటికీ వస్తున్నాయి అని చెప్తూ తర్వాత శ్లోకం చెప్తున్నారు చూడండి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః యేషాం లోకమిమాః ప్రజాః మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః. లోకే ఇమాః ప్రజాః ఏషాం పూర్వే, ఈ లోకంలో ఏషాం ప్రజాః, ఈ ప్రజలందరికీ, ఏషాం ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళైతే, ఎవరి వంశంలో పుట్టారో, పూర్వే ఆ పూర్వీకులైనటువంటి మహర్షయః సప్తః తథా, సప్త మహర్షులు తెలుసు కదా, సప్తర్షులు 7 ఋషులు, తర్వాత మనవః చత్వారః 4 మనువులు. ఈ 4 మనువులు ఎక్కడి నుంచి వచ్చారట? మద్భావ మానసాజాతాః. మద్భావ నా నుంచే వచ్చారు. మానసాజాతాః ఎక్కడి నుంచి వచ్చారు? నాలోంచి కూడా, నా మనసులోంచి వచ్చారు. కాబట్టి మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ ఋషులు ఏంటంటేనండి, ఒక సిస్టమ్ ఉంది మనకి. ఈ సృష్టి ఎలా జరిగింది, జరుగుతున్నప్పుడు, సృష్టి క్రమం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటిది చెప్పడానికి ఏమంటారంటే, 4 స్టేజెస్ దాటి ఇది ముందుకు వచ్చింది. 4 స్టేజెస్. ఆ 4 స్టేజెస్ పేరేంటంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 స్టేజీలు దాటి ఈ సృష్టి అనేటువంటిది తర్వాత ఏర్పడింది అనమాట. మొట్టమొదటి ఉన్నటువంటిది ఏంటి? పరా. పర అంటే ఎవరు? ఆ పరమాత్మ. ఆయనగా ఉన్నాడు, ఎవ్వరు లేరు. అప్పుడు మనువులు లేరు, ఇక్కడ చెప్పినటువంటి సప్తఋషులు లేరు, మనువులు లేరు, ఎవ్వరూ లేరు ఇక్కడ. కానీ ఆ ఉన్న ఒక్క పర ఏమైందట? పశ్యంతి. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకేమనిపించింది? ఈ సృష్టి అనేటువంటి జరగాలి, ఈ విస్తరణ అనేటువంటి జరగాలి అనేటువంటి సంకల్పం కలిగింది ఆయనకి. పరా పశ్యంతి మధ్యమా. కాబట్టి ఆయన ఏం చేశాడట? ప్లానింగ్ చేశాడు. ప్లానింగ్ చేసి ఈ సృష్టి అంతా కూడా చక్కగా ప్రిపేర్ చేశాడు. వైఖరి. వైఖరి అన్నప్పుడు ఏమైంది? మొత్తం ఈ సృష్టి అంతా కూడా బయటకు వచ్చేసింది ఆయనలోంచి. కాబట్టి 4 స్టెప్స్ అన్నమాట. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఆయనగా ఉన్నాడు, ఆయనకి సృష్టి చేయాలన్నటువంటి సంకల్పం కలిగింది, దానికి తగ్గ ప్లాన్ చేశాడు, తర్వాత అంతా కూడా బయటకు వచ్చేసింది అంతా ఆయనలోంచి. ఇక్కడేంటి? 2 విషయాలు. ఆయనగా ఉన్నప్పుడు ఎవరితోనూ సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే సృష్టి చెయ్యాలి అని అనుకున్నాడో ఆయనతో పాటు ఇతరుల యొక్క సహాయం ఆయనకు అవసరమైంది. ఎవరా సహాయం చేసినట్టు పెట్టినటువంటి వాళ్ళు? సప్తర్షయః. కాబట్టి మొట్టమొదట సప్తఋషులు ఎవరైతే ఉన్నారో పశ్యంతి స్థాయిలో వాళ్ళు సహాయం చేసి పెట్టారు. తర్వాత మానవుల్ని పుట్టించారు. సృష్టి అనేటువంటిది జరిగింది, ఈ సృష్టిలో మానవులు రావాలి కదా. మనవః. మనువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవ వంశాన్ని అనేటువంటిది వాళ్ళు తీసుకొని వచ్చారు దాంట్లోకి.
కాబట్టి పశ్యంతి మధ్యమ ఎక్కడైతే జరిగాయో ఇదంతా కూడా అక్కడ వీళ్ళిద్దరి యొక్క సహాయం తీసుకున్నారు. తర్వాత వైఖరి అంతా కూడా సృష్టి అంతా జరిగిపోయింది, మనందరం దాంట్లోంచి బయటకు వచ్చాం. కాబట్టి ఈ 4 స్టేజీలు ఎక్కడ జరిగాయి? ఇదంతా సృష్టి ప్రారంభంలో, సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు సప్తర్షులు, 4 మనువులు, వీళ్ళ నుంచి ఇదంతా కూడా వచ్చిందని చెప్తూ ఏషాం లోక ఇమాః ప్రజాః, ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా నేను తీసుకొని వచ్చాను అని తను సృష్టి ప్రారంభం గురించి చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అన్నమాట ఇది. ఇది కొంచెం ఏంటంటే ఈ శ్లోకము దీని తర్వాత శ్లోకము ఏవైతే ఉన్నాయో కొంచెం మనం లోతుగా అర్థం చేసుకుని వాటి గురించి కొంత మననం అనేటువంటిది చేసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఈ విషయం రేపు చూద్దాం, మనం డీటెయిల్డ్గా దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అసలు ఎట్లా జరిగింది ఈ సృష్టి క్రమం అనేటువంటిది రేపు చూద్దాం. ఇప్పుడు మనందరం ప్రతిరోజులాగానే చక్కగా కాసేపు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అందరూ అన్ని పుస్తకాలు పక్కన పెట్టేసేయండి, ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని ఓంకార నాదాన్ని వింటూ, మీరు పలకాల్సిన అవసరం లేదు, వింటూ చక్కగా ధ్యానం చేసుకోండి.